జూన్ 1న ఉక్రెయిన్ రష్యా పైన ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనే ఒక అద్భుతమైన అటాక్గా వెస్టర్న్ మీడియా ఒక బిల్డప్ కొడతా రష్యా మీద ఒక దొంగ దెబ్బలాగా చిన్న చిన్న చిల్లర డ్రోన్స్ తోటి అటాక్ చేసింది రష్యన్ బేసెస్ పైన. అయితే చాలామంది ఒక ట్రాప్లో పడిపోయారు అనమాట. ఇంకేంటి రష్యా బాంబర్లు పేలిపోయినాయి, రష్యా బాంబర్లు 34%, తర్వాత 34% నుంచి 44% వరకు రష్యన్ ఎయిర్ ఫోర్సెస్ లో ఉన్న బాంబర్స్, T-95 బాంబర్స్, తర్వాత కొన్ని సుకోయ్ ప్లేన్స్ ఇవన్నీ దెబ్బతిన్నట్టుగా చెప్పారు. కానీ వెస్టర్న్ మీడియా ఏది చెప్తే దానికి మనం ఆపోజిట్గా ఆలోచించాలన్నమాట. సో తర్వాత కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే, కొన్ని డీకాయ్ ప్లేన్స్ రష్యా డిస్ప్లేగా పెట్టడం జరిగింది రన్వేస్ పైన. అవి ఎందుకు పనికిరాని ప్లేన్స్ అనమాట. అది ఒకవేళ అటాక్ చేసినా కూడా వాళ్ళకి పెద్ద నష్టం అంతగా ఉండకపోవచ్చు. సో ఇది ఒక ట్రాప్గా రష్యన్స్ ముందుగానే ఆ ప్లేన్స్ని పెట్టడం జరిగింది. కాకపోతే మొత్తం డమ్మీ ప్లేన్సే కాదు, కొన్ని ఒరిజినల్గా కూడా వాళ్ళకి కొన్ని లాస్ అయి ఉండొచ్చు. కానీ ఒక రకంగా ఇది ఉక్రెయిన్ నుంచి సర్ప్రైజ్ అటాక్ అని చెప్పొచ్చు. రష్యన్ మిలిటరీ తర్వాత రష్యన్ గవర్నమెంట్ ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్గా చెప్తుందన్నమాట వరల్డ్ మీడియాకి. సో ఇప్పుడు జూన్ 5న రష్యా ఉక్రెయిన్ మీద దాదాపు 499 ఓవరాల్ ఎయిర్ స్ట్రైక్స్ అనమాట, విత్ డ్రోన్ అటాక్స్తో కలిపి ఓవరాల్ ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతుంది. హెవీగా అటాక్ చేయడం జరుగుతుంది రష్యన్ ఫోర్సెస్. ఇప్పుడు రష్యా కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా వార్కి దిగినట్టయితే అది మళ్ళా ప్రపంచ మీడియా దాన్ని ఇంకేంటి రష్యా ఉక్రెయిన్ ఆక్రమించేసింది, పూర్తిగా ఉక్రెయిన్ ప్రజలు అనగదొక్కబడుతున్నారు, ఇదంతా ఒక బ్యాడ్ ప్రొజెక్షన్గా చూపిస్తారనమాట. సో ఆచితూచి అడుగులేస్తుంది ఇంకా రష్యా. చూడాలి మొత్తానికి ఏమవుతుందో. ప్రస్తుతానికైతే వెస్టర్న్ మీడియా చెప్పినట్టు రష్యా వెనకడుగేసింది, రష్యన్ ఫోర్సెస్ ఉక్రెయిన్ నుంచి ఇంకో 2-3 సంవత్సరాలు వెళ్ళిపోతాయి అనేది పూర్తిగా ట్రాష్. రష్యా గ్రౌండ్లో ఇప్పుడు దాదాపు ఉక్రెయిన్ వారు గెలిచినట్టే. 2026 ఎండ్ కల్లా పూర్తిగా డినిప్రో రివర్ వరకు రష్యన్ ఫోర్సెస్ ఉక్రెయిన్ ఆక్రమించడం జరుగుతుంది. ఇదే జరిగేది.